హలో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఎస్టిమేషన్ యూజింగ్ లస్సో ఈరోజు మనం డెవలప్ చేద్దాం. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఎస్టిమేషన్ ఆర్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ ప్రెడిక్టర్ కూడా మనం దీన్ని పేరు పెట్టవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లస్సో గురించి తెలుసుకుందాం. అందుకోసం మనం నోట్ ప్యాడ్కి వెళ్దాం. నోట్ ప్యాడ్లోన ఫస్ట్ వాట్ ఈజ్ లస్సో దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే లస్సో ఫుల్ ఫారం ఏంటంటే లీస్ట్ అబ్సల్యూట్ ష్రింకేజ్ అండ్ సెలెక్షన్ ఆపరేటర్. ఏంటి? లీస్ట్ అబ్సల్యూట్ ష్రింకేజ్ అండ్ సెలెక్షన్ ఆపరేటర్. అయితే లస్సో ఒక రిగ్రెషన్ టెక్నిక్. దీన్నైతే మనం స్టాటిస్టిక్స్లోన ఇంకా మెషిన్ లెర్నింగ్లోన చాలా దగ్గర చూస్తామన్నమాట. అయితే ఈ లస్సోని ఎందుకు డెవలప్ చేశారంటే వేరియబుల్స్ ఇంకా ఫీచర్స్ దాన్ని సెలెక్ట్ చేయడానికి ఇంకా రెగ్యులరైజేషన్ని అప్లై చేయడానికి ఈ లస్సోని డెవలప్ చేశారు. ఇప్పుడు నేను లస్సో ఫుల్ ఫామ్ రాస్తాను. అయితే లస్సో ఒక లీనియర్ రిగ్రెషన్ వేరియంట్ అన్నమాట. ఏంటంటే లీనియర్ రిగ్రెషన్లో ఉన్న ఎంఎస్సి దట్ ఈజ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ని మనం L1 రెగ్యులరైజేషన్ యాడ్ చేసేస్తే మనకి మీన్ స్క్వేర్ ఎర్రర్ ఆఫ్ లస్సో వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను ఎర్రర్ ఫంక్షన్ లస్సోది రాస్తాను. మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? మీన్ స్క్వేర్ ఎర్రర్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. మీన్ స్క్వేర్ ఎర్రర్ మీకు తెలుసు కదా. ఇట్స్ వెరీ సింపుల్. మీన్ స్క్వేర్ ఎర్రర్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ రాస్తానండి. తర్వాత ఇప్పుడు లండా టైమ్స్ ఇప్పుడు L1 రెగ్యులరైజేషన్ ఏటో అది మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. అదే లండా టైమ్స్. కొన్ని బుక్స్లో లండాని ఆల్ఫా కూడా రాసుంటారు. కొన్ని మంది కూడా లండాని ఆల్ఫాగా ప్రొనౌన్స్ చేస్తుంటారు. అంటే ప్రొనౌన్స్ కాదు, ఆల్ఫా అని యూజ్ చేస్తుంటారు. అయితే లాంబ్డా తర్వాత మోడ్ ఆఫ్ బీటా 1 ప్లస్ మోడ్ ఆఫ్ బీటా 2 అప్ టు మోడ్ ఆఫ్ బీటా ఎన్ని మనం సమ్ చేద్దామా. సమ్ చేసిన తర్వాత లాంబ్డా వాల్యూ తోటి మల్టిప్లై చేద్దామా. అయితే ఈ బీటా 1 నుండి బీటా ఎన్ వరకు ఇవన్నీకి కోఎఫిషియంట్స్ అంటారు. ఈ కోఎఫిషియంట్సే మనకి ఇప్పుడు చాలా అవసరం. ఈ కోఎఫిషియంట్ని మనం తెలుసుకున్నాక మనం ఈజీగా ఆ లస్సో రిగ్రెషన్ని రాసేయవచ్చు. ఇదండి సంగతి. ఆ లస్సో రిగ్రెషన్ ఎక్కువ ఏట్లేదు. దీని తర్వాత మనం లండా గురించి రాద్దాం. లండా ఒక పాజిటివ్ వాల్యూ. అది ఎప్పుడైనా 0 అవుతుంది, లేకపోతే 0 నుంచి గ్రేటర్ వాల్యూయే అవుతుంది. అది ఎప్పటికీ నెగటివ్ వాల్యూ అవ్వదు. ఇంకా లండాని రెగ్యులరైజేషన్ పారామీటర్ అని కూడా పిలుస్తారు. దీని తర్వాత మనం లస్సో రిగ్రెషన్ చూపిస్తున్న అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. లస్సో రిగ్రెషన్లో చూపిస్తున్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫీచర్ సెలెక్షన్. ఈ ఫీచర్ సెలెక్షన్ ఏంటంటే ఈ లస్సో రిగ్రెషన్ ఏడ్ చేస్తుందంటే ఇప్పుడు వేరియబుల్స్కి కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా. ఆ కోఎఫిషియంట్ని సమ్ కోఎఫిషియంట్ని అది సెలెక్ట్ చేస్తుంది, ఇంకా సమ్ కోఎఫిషియంట్ని అది రిజెక్ట్ చేస్తుంది. ఎలాగంటే సమ్ కోఎఫిషియంట్ వాల్యూని 0 చేసేస్తుంది, ఇంకా సమ్ కోఎఫిషియంట్ వాల్యూని మైన్యూట్ వాల్యూ ఉంచుతుంది. దానివలన కొన్ని ఫీచర్స్ రిడక్ట్ అయిపోతాయి, ఇంకా కొన్ని ఫీచర్స్ మిగులుతాయి. అదే ఫీచర్ సెలెక్షన్. ఐ హోప్ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఫుల్ ఫామ్ రాస్తాను. ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటని చూసుకోండి. దాని తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే లస్సో రిగ్రెషన్ చాలా సింపుల్ అండ్ ఇంటర్ప్రిటబుల్. ఏంటి? లస్సో రిగ్రెషన్ చాలా సింపుల్ అండ్ ఇంటర్ప్రిటబుల్.
ఎందుకంటే అది ఇచ్చిన రిజల్ట్స్ని మనం ఈజీగా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం. ఇంకా ఆ మోడల్ బిల్డ్ చేసినప్పుడు కూడా మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. అందుకే అది సింపుల్ అండ్ ఇంటర్ప్రిటబుల్. దాని తర్వాత లస్సో థర్డ్ అడ్వాంటేజ్ ఏం చూపిస్తుందంటే రిడ్జ్ రిగ్రెషన్ లాగే ఇది కూడా మల్టీ కోలినియారిటీని హ్యాండిల్ చేస్తుంది. మల్టీ కోలినియారిటీ అంటే ఏంటి? ఆల్రెడీ నేను రిడ్జ్ రిగ్రెషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. మల్టీ కోలినియారిటీ అనగా ఇప్పుడు వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ మధ్యలో ఒకవేళ హైలీ కోరిలేషన్ ఉంటే దానికి మల్టీ కోలినియారిటీ ప్రాబ్లం అంటారు. ఈ లాసో రిగ్రెషన్ కూడా మల్టీ కోలినియారిటీ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఇంకా ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ లెస్ దెన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఏంటి? హై డైమెన్షనల్ డేటాలోన ఈ లసోని మనం వాడితే ఇది చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే అది కొన్ని ఫీచర్స్నే సెలెక్ట్ చేస్తుంది, ఇంకా మిగతావన్నీకి వదిలేస్తుంది. దానివలన ఇర్రిలెవెంట్ ఫీచర్స్ అన్నీ రెడ్యూస్ అయిపోతాయి, మోడల్ మస్తుగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ లసో. దీని తర్వాత మనం డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ లసో గురించి మాట్లాడుకుందాం. సో డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ లసో ఏంటంటే ఫస్ట్ బయాస్ ఇన్ కోఎఫిషియెంట్స్. అయితే ఇందాకే నేను అడ్వాంటేజ్లోనే చెప్పాను కొన్ని కోఎఫిషియెంట్ని జీరో చేసేస్తుందని. ఈ కోఎఫిషియెంట్ని జీరో చేసిన వలన కోఎఫిషియెంట్స్ ఎస్టిమేషన్ చేసినప్పుడు బయాస్ చూపిస్తుంది. అదే బయాస్ ఇన్ కోఎఫిషియెంట్స్. మీకు అర్థమైందో లేదో నేను ఇంకోసారి చెప్తున్నాను. కోఎఫిషియెంట్స్ని జీరో చేస్తుంది కదా, దానివలన కొన్ని ఫీచర్స్ రెడ్యూస్ అవుతాయి. ఈ కోఎఫిషియెంట్స్ని జీరో చేసిన వల్లనే బయాస్ కోఎఫిషియెంట్స్ మధ్యలో ఎస్టిమేషన్ వచ్చేస్తుంది, ఎస్టిమేట్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సెలెక్షన్ ఇన్స్టాబిలిటీ. ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక డేటా ఉందనుకో, ఆ డేటాలోన జస్ట్ మైన్యూట్ చేంజ్ చేసిన ఫస్ట్ ఏ ఫీచర్స్ని సెలెక్ట్ చేసి ఉన్నదో ఈ లాసో రిగ్రెషన్ నెక్స్ట్ అదే ఫీచర్స్ని సెలెక్ట్ చేస్తుందని గ్యారెంటీ లేదు. ఇంకోసారి చెప్తున్నాను, ఫీచర్ సెలెక్షన్ ఇన్స్టాబిలిటీ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఏ స్మాల్ చేంజ్ మనం డేటాలోనే చేస్తే లాసో రిగ్రెషన్ సేమ్ ఫీచర్స్ని సెలెక్షన్ చేయదు. ఇంకా థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్లోన ఉన్న కోరిలేటెడ్ ఫీచర్స్ని ఇది హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రూప్స్లో ఉన్న ఫీచర్స్ని ఒకటే తీసుకుంటుంది, అంటే ఒకటినే పిక్ చేస్తుంది, ఇంకా మిగతావన్నీకి ఇగ్నోర్ చేసేస్తుంది. దానివల్లన ఏటవుద్ది? ఎక్కువ ఉన్న ఫీచర్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయిన వలన మోడల్ పర్ఫెక్ట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. మన లసో ఇంతే అండి, ఎక్కువ ఎటు లేదు. లసో అంటే ఒక లీనియర్ రిగ్రెషనే, సేమ్ టు సేమ్ లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషనే మనం ఇక్కడ కూడా వాడతాం. కానీ ఎర్రర్ క్యాల్కులేట్ చేసినప్పుడు L1 రెగ్యులరైజేషన్ యూజ్ చేస్తాం అంతే. జస్ట్ సింపుల్ ఎర్రర్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం MSC తోటి L1 రెగ్యులరైజేషన్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మోడల్ బిల్డింగ్ కోసం కేగెల్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదామా? లసో అర్థమైపోయింది కదా. సో లెట్స్ మూవ్ టు కేగెల్ ప్లాట్ఫామ్. ఈ కేగెల్ ప్లాట్ఫామ్లోన ఈ మోడల్ బిల్డ్ చేయడానికి ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ ప్రెడిక్టర్ని మనం లసో మోడల్ తోటి బిల్డ్ చేయడానికి మనకి ఏ లైబ్రరీస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పండాస్, numpy, matplotlib, seaborn, joblib ఇంకా సైకిట్లన్నీ ఇంపోర్ట్ చేసేద్దాం. పండాస్ ఎందుకు?
నా డేటా సెట్ని మెనిపులేట్ చేయడానికి పండాస్ని వాడతాం. numpy ఎందుకు న్యూమెరికల్ క్యాల్కులేషన్ కోసం numpyని వాడతాం. matplotlib అండ్ c1 ఎందుకు నా డేటా విజువలైజేషన్ కోసం వాడతాం. ఇంకా జాబ్లీబ్ ఎందుకు నా మోడల్ని సేవ్ చేయడానికి వాడతాం. తర్వాత కొన్ని లైబ్రరీస్ అంటే scikit-learn లైబ్రరీస్ నుంచి కొన్ని క్లాసెస్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. లైక్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, కాలమ్ ట్రాన్స్ఫార్మర్, పైప్లైన్, లాసో, స్టాండర్డ్ స్కేలర్, మీన్ మ్యాక్స్ స్కేలర్, వన్ హాట్ ఎన్కోడర్, ఇంకా ఆర్డినల్ ఎన్కోడర్. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ యూజ్ చేసి మనం ఒక డేటాని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాం. ఒకటి ట్రైనింగ్ సెక్షన్, రెండోది టెస్ట్ సెక్షన్. అయితే ట్రైన్ చేసినప్పుడు ట్రైనింగ్ సెక్షన్ వాడతాం, టెస్ట్ చేసినప్పుడు టెస్ట్ సెక్షన్ని వాడతాం. తర్వాత కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నామంటే డైరెక్ట్లీ ఆల్ కాలమ్స్ని మనం ప్రీ ప్రాసెస్ చేయాలంటే మనకి కాలమ్ ట్రాన్స్ఫార్మర్ అవసరం అనమాట. ఆ అవసరాన్ని తీర్చడానికి మనం కాలమ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత పైప్లైన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే పైప్లైన్ క్రియేట్ చేయడానికే వాడుతున్నాం. తర్వాత లాసో ఎందుకు లాసో మోడల్ క్రియేట్ చేయడానికి. ఇది వెరీ సింపుల్. తర్వాత ఉన్న 4 ప్రీ ప్రాసెసర్ని తర్వాత నేను యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను medical_cost.csv డేటాని కేగెల్ ప్లాట్ఫామ్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేసుకోవాలంటే ఇన్పుట్ సెక్షన్కి వెళ్ళి యాడ్ ఇన్పుట్ బటన్లోన క్లిక్ చేసి దాన్ని సెర్చ్ చేసి మీరు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మీ దగ్గర లోకల్ సిస్టంలో ఉంటే మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ పక్కనే అప్లోడ్ బటన్ ఉంది, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డైరెక్టరీకి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే మనకి CSV ఫైల్ వచ్చేస్తుంది. CSV ఫైల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే రీడ్ CSV మెథడ్ దానికి రీడ్ చేసి మనకు ఒక డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఆ డేటా ఫ్రేమే నేను ఆ DF వేరియబుల్లో సేవ్ చేస్తున్నాను. దాని తర్వాత హెడ్ మెథడ్ని యూజ్ చేసి ఫస్ట్ 3 రోస్ని చూడడానికి అప్లై చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు 3 రోస్ మనకి రిటర్న్ చేసింది. అదే ఆ డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ నేమ్ నేను ఇప్పుడు చదువుతాను. ఏజ్, సెక్స్, BMI, చిల్డ్రన్, స్మోకర్, రీజన్, ఇంకా మెడికల్ కాస్ట్. ఈ మెడికల్ కాస్టే మన హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ అన్నమాట. ఇదే మన టార్గెట్ వేరియబుల్. దాని తర్వాత కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది, నల్స్ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డూప్లికేట్స్ని, నల్స్ని రిమూవ్ చేసేయాలి డేటా ఫ్రేమ్ నుంచి. అయితే రిమూవ్ చేయడానికి మన దగ్గర డ్రాప్ డూప్లికేట్ మెథడ్ ఇంకా డ్రాప్ NA మెథడ్ ఉంది. ఆ 2 మెథడ్ యూజ్ చేసి మనం డూప్లికేట్ ఇంకా నల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అయితే ఆ మెథడ్స్ లోపల నేను 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఒకటి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. అదెందుకు యూజ్ చేయాలంటే ఒరిజినల్ డేటా ఫ్రేమ్నే మనం డైరెక్ట్లీ చేంజ్ చేసేయాలంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ పాస్ చేయాలి. ఇంకా ఇగ్నోర్ ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ ఎందుకు చేయాలంటే ఇప్పుడు కొన్ని రోస్ డిలీట్ అయిపోతాయి కదా, అవన్నీ రీఆర్డరింగ్ చేయడానికి మనం ఇగ్నోర్ ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ చేయాలి. ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి చూద్దాం అవేంటో. సో లెట్స్ మూవ్ ఆన్ టు డేటా ఫ్రేమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన దగ్గర 7 కాలమ్స్ ఉన్నాయి, ఇంకా 10,000 ఎంట్రీస్ ఉన్నాయి. ఎంట్రీస్ అంటే రోస్ ఉన్నాయి. ఇది 7 కాలమ్స్ పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా రేంజ్ ఇండెక్స్ 0 నుంచి 9,999 వరకు వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు కాలమ్ నేమ్స్ చూపిస్తుంది, ఇంకా నాన్ నల్ కౌంట్ చూపిస్తుంది, ఇంకా D టైప్స్ ఆఫ్ కాలమ్స్ని కూడా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి 2 ఫ్లోట్ 64 కాలమ్స్, 2 ఇంట్ 64 కాలమ్స్, ఇంకా 3 కేటగోరికల్ కాలమ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ మనం చేద్దాం. ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ అంటే కేటగోరికల్ కాలమ్స్నే మనం మంచిగా ప్లాట్ చేసి తెలుసుకోవడం. కేటగోరికల్ కాలమ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయడానికి select_d type మెథడ్
మన దగ్గర ఉంది పండాస్లోన, అది యూజ్ చేద్దాం. అయితే అందులో ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, ఇంక్లూడ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. అది పాస్ చేస్తే మనకి కేటగోరికల్ కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి. ఇంకా నంబర్ అని పాస్ చేస్తే మనకి న్యూమెరికల్ కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి. అయితే డాట్ కాలమ్స్ అట్రిబ్యూట్ మనం యూజ్ చేస్తే మనకి జస్ట్ కాలమ్స్ లిస్టే వస్తుంది. అది మనం కేటగోరికల్ కాల్స్లో సేవ్ చేస్తున్నాను. దాని తర్వాత మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ యూజ్ చేసి కొన్ని ప్లాట్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర 3 కేటగోరికల్ కాలమ్స్ ఉన్నాయి. 3 కేటగోరికల్ కాలమ్స్ కోసం 3 ప్లాట్స్ మనం ప్లాట్ చేద్దాం. సో సబ్ ప్లాట్స్ మెథడ్లోన నేను 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఒకటి 1, రెండోది 3, మూడోది ఫిగర్ సైజ్ ఈక్వల్ టు టపుల్ ఆఫ్ 10,3. అయితే 1 అంటే నంబర్ ఆఫ్ రోస్, 3 అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్, ఆ ఫిగర్ సైజ్ అంటే 10 పిక్సెల్ విడ్త్, 3 పిక్సెల్ హైట్, అది మన ఫిగర్ సైజ్. దాని తర్వాత బిట్వీన్ 2 ఫిగర్స్లోన కొంచెం స్పేస్ ఇవ్వడానికి సబ్ప్లాట్ అండర్స్కోర్ అడ్జస్ట్ మెథడ్ని నేను యూజ్ చేస్తున్నాను. అయితే 0.3 స్పేస్ అంటే విడ్త్ స్పేస్ ఈక్వల్ టు 0.3 అనమాట. 0.3% ఆఫ్ విడ్త్ స్పేస్ బిట్వీన్ 2 ప్లాట్స్. దీని తర్వాత కేటగోరికల్ కాలమ్స్ యూజ్ చేసుకొని మనం ఒక అన్ని ప్లాట్ కౌంట్ ప్లాట్ లాగా మార్చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 లూప్ యూజ్ చేసుకొని కేటగోరికల్ కాలమ్స్ లిస్ట్ని మనం ఒక్కొక్కటిగా పిక్ చేద్దాం. పిక్ చేసి సబ్ ప్లాట్ కూడా సెలెక్ట్ చేసి దాని వాల్యూస్ కౌంట్ ప్లాట్లో చూపించేద్దాం. కౌంట్ ప్లాట్ C1 నుంచి మనం ప్లాట్ చేసుకోవచ్చు. అందులో 2 ఆర్గ్యుమెంట్స్ నేను ఇచ్చున్నాను. ఒకటి ఎక్స్, రెండోది డేటా. అయితే ఎక్స్ అంటే మన కాలమ్ నేమ్, డేటా అంటే ఏ డేటా ఫ్రేమ్ నుంచి మనం ఆ డేటాని ఫెచ్ చేసి ప్లాట్ చేయాలి, అదే డేటా. దాని తర్వాత ఎక్స్టిక్స్ అనగా యూనిక్ వాల్యూస్, కాలం లోపల ఉన్న వాల్యూస్నే మనం రొటేట్ చేసేస్తున్నాం 30 degrees. దీనివల్ల ఏటవుద్ది అంటే అన్ని వాల్యూస్ మంచిగా మనకి కనిపిస్తాయి. దాని ద్వారా ప్లాట్ని షో చేసేస్తున్నాం మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ యూజ్ చేసి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి 3 ప్లాట్స్ వచ్చేసాయి. ఒక కాలం సెక్స్, రెండో కాలం స్మోకర్, మూడో కాలం రీజన్. ఇంకా మీరు చూసుకోవచ్చు ఆ జెండర్ కాలంలోన 2 ఉన్నాయి, మేల్ ఫీమేల్. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. దాని తర్వాత స్మోకర్ కాలంలోన 2 వాల్యూస్ ఉన్నాయి, ఎస్నో. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. అలాగే రీజన్ కాలంలోన కూడా నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా నార్మల్గానే ఉంది. దాని తర్వాత మనం డేటాని స్ప్లిట్ చేయాలి. డేటా స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మనం ట్రైన్ డేటా సెపరేట్, టెస్ట్ డేటా సెపరేట్గా 2 సెక్షన్లు చేసేయడమే డేటా స్ప్లిట్టింగ్. అయితే డేటా స్ప్లిట్టింగ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్ కాలమ్ని చూజ్ చేసేద్దాం. చూజ్ చేసి అది వైలో పెట్టేద్దాం. అదే మన వై. ఇంకా వై ఎక్స్ నుంచి అంటే ఫీచర్స్ నుంచి తీసేస్తే అదే మన ఎక్స్. దాని తర్వాత ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి ఆ ఎక్స్ వై కూడా యూజ్ చేసి మనం 2 సెక్షన్లు చేద్దాం. ట్రైన్ సెక్షన్, టెస్ట్ సెక్షన్. అయితే టెస్ట్ సైజ్ కూడా కావాలి కదా, ఎంత ఉండాలి? 20%, 30%, 15%. హెచ్ పర్ రిక్వైర్మెంట్ మనకు ఉండాలి. ఇక్కడ టెస్ట్ సైజ్ ఆర్గ్యుమెంట్ అదే చేస్తుంది. 0.2 అంటే 20%. దాని తర్వాత రెండమ్ స్టేట్ ఈక్వల్ టు 42 ఉంది. ఎందుకు? ఎప్పుడైతే మనం ఈ నోట్బుక్ మళ్ళీ రీరన్ చేస్తామో అప్పుడు మనకి ఆ సేమ్ సెక్షన్ స్ప్లిట్ కావాలి. అందుకే రెండమ్ స్టేట్. అవన్నీ డేటా ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్లో స్ప్లిట్ అయిపోద్ది. ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్లోన ఫీచర్స్ ఉంటాయి, వై ట్రైన్, వై టెస్ట్లోన టార్గెట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్స్ ట్రైన్ సేప్ ఇంకా వై ట్రైన్ సేప్ని చూద్దాం. అయితే నంబర్ ఆఫ్ రోస్ ఈ 2 సేప్లోన మనకి సేమ్ ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8000 రోస్ బోత్ స్ప్లిట్లోన ఉన్నాయి. దాని తర్వాత మనం డేటాని ప్రీ ప్రాసెస్ చేద్దాం. డేటా ప్రీ ప్రాసెస్ కోసం మనం కాలమ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాం. కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు? ఈ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసిన వల్ల
మనం అన్ని కాలమ్స్ని ఒకేసారి ప్రీ ప్రాసెస్ చేయవచ్చు. అయితే ఈ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి ట్రాన్స్ఫార్మర్, రెండోది రిమైండర్, మూడోది స్పార్స్ థ్రెషోల్డ్. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ ఒక లీస్ట్ ఆఫ్ టప్పల్స్ని తీసుకుంటుంది. లీస్ట్ ఆఫ్ టప్పల్స్, ఆ టప్పల్స్లోన 3 వాల్యూస్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ వాల్యూ ఐడెంటిఫైయర్ అంటే నేమ్ ఆఫ్ వాట్, ఆ ప్రీ ప్రాసెసర్ నేమ్ ఉండాలి. సెకండ్ వాల్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్ అంటే ప్రీ ప్రాసెసరే ఉండాలి. థర్డ్ వాల్యూ లీస్ట్ ఆఫ్ కాలమ్స్ అంటే ఏ కాలమ్స్లోన మనము ఆ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ వాడతాము, అంతే. అయితే మనం స్టాండర్డ్ స్కేలర్, మీన్ మ్యాక్స్ స్కేలర్ని న్యూమెరికల్ వాల్యూ కోసం వాడుతున్నాం. ఇంకా కేటగోరికల్ కాలమ్స్ కోసం వన్ హాట్ ఎన్కోడర్ ఇంకా ఆర్డినల్ ఎన్కోడర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూస్ కోసం స్టాండర్డ్ స్కేలర్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కోసం మీన్ మ్యాక్స్ స్కేలర్ యూజ్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ స్కేలర్ ఏమో -1 to 1 వరకు స్కేల్ చేస్తుంది. ఇంకా మీన్ మ్యాక్స్ స్కేలర్ ఏమో మినిమం వాల్యూ నుంచి మ్యాక్సిమం వాల్యూ దాకా స్కేల్ చేస్తుంది. ఇంకా కేటగోరికల్ కాలమ్స్లోన 2 టైప్స్ ఆఫ్ కేటగోరికల్ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సపోజ్ నో ఎస్ని మనం ఎలా ర్యాంక్ ఇవ్వచ్చు, నోని 0 పెట్టవచ్చు, ఎస్ని 1 పెట్టవచ్చు, అవునా కదా? అవును. ఇలా ర్యాంక్ ఇవ్వగలిగితే దానికి ఆర్డినల్ డేటా అంటారు. ఇప్పుడు జెండర్లోన మేల్ ఫీమేల్ ఉంటాయి. మేల్కి మనం 0 ఇవ్వలేం, 1 కూడా ఇవ్వలేం. ఎందుకంటే మేల్ ఫీమేల్ అన్నది ఈక్వల్ లెవెల్, అంటే ఏంటి, ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. అందుకే దానికి నామినల్ డేటా అంటారు. అయితే మన దగ్గర ఒకవేళ నామినల్ డేటా ఉంటే మనం 1 హాట్ ఎన్కోడర్ యూజ్ చేసేయాలి. కళ్ళు మూసుకొని 1 హాట్ ఎన్కోడరే యూజ్ చేయాలి. ఒకవేళ మన దగ్గర ఆర్డినల్ డేటా ఉంటే మనం ఆర్డినల్ ఎన్కోడర్ చూజ్ చేసేయాలి. అది అయితే 1 హాట్ ఎన్కోడర్లోన 3 ఆర్గ్యుమెంట్స్ నేను ఇవ్వున్నాను. అవే డ్రాప్, హ్యాండిల్ ఉన్నాను, స్పార్స్, అవుట్పుట్. అయితే డ్రాప్ ఏం చేస్తుందంటే డ్రాప్ ఈక్వల్ టు ఫస్ట్ రాస్తున్నాను. దానివలన ఎప్పుడైతే ఈ ఎన్కోడెడ్ వాల్యూ వస్తుందో అప్పుడు ఫస్ట్ వాల్యూని డ్రాప్ చేసేస్తాం, అంటే తీసేస్తాం. దాని తర్వాత హ్యాండిల్ అన్నోన్ ఈక్వల్ టు ఇగ్నోర్ రాస్తున్నాం, అంటే ఏదైతే తెలియదో ఆ 1 హాట్ ఎన్కోడర్కో అది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత స్పార్స్ అవుట్పుట్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చున్నాను. ఎందుకు, నా స్పార్స్ అవుట్పుట్ ఇవ్వకూడదని, అంతే. ఆర్డినల్ ఎన్కోడర్లోన ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది కేటగిరీస్. ఇది లీస్ట్ ఆఫ్ లీస్ట్ అంటే ఏంటి, యూనిక్ వాల్యూస్ ఏవేవో ఉన్నాయో దానికి మనం ర్యాంక్ వైజ్ ఆర్డర్ చేసి మనం దాన్ని ప్రీ ప్రాసెస్ చేయాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఇంకా 2 ఆర్గ్యుమెంట్స్ మిగిలి ఉన్నాయి. అదే స్పార్స్ థ్రెషోల్డ్ ఇంకా రిమైండర్. 2 వాల్యూస్ తీసుకుంటుంది, ఒకటి డ్రాప్, ఇంకోటి పాస్ త్రో. డ్రాప్ అంటే ఏ కాలమ్స్ పేరు మనం మెన్షన్ చేయలేదో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. పాస్ త్రో అంటే జస్ట్ బైపాస్ అయిపోద్ది. దాని తర్వాత స్పార్స్ థ్రెషోల్డ్ ఉంటుంది, అది 0 నుంచి 1 వరకు ఉంటుంది. 0 అంటే నో స్పార్స్ డేటా, 1 అంటే ఫుల్ స్పార్స్ డేటా, ఇంకా మిడిల్ వాల్యూ వస్తే మీడియం స్పార్స్ డేటా వస్తుంది. ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మోడల్ కోసం, మోడల్ పైప్ లైన్ క్రియేట్ చేయడానికి పైప్ లైన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. అందులో ఒక స్టెప్స్ అంటే ఒక లీస్ట్ ఆఫ్ టప్పల్స్. ఇప్పుడు మనకు ఎర్రర్ వచ్చింది కదా, ఎందుకంటే ఈ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని మనం రన్ చేయలేదు, మర్చిపోయినాం. ఇప్పుడు రన్ చేసాను చూడండి. ఓకే, అన్ని ప్రీ ప్రాసెసర్ ఓకే. ఇప్పుడు మనం ఈ మోడల్ని కూడా రన్ చేస్తాం. ఇక్కడ ఒక పైప్ లైన్ ఉంది, ప్రీ ప్రాసెసర్ ఇంకా లాసో లోపల. అయితే మీరు చూసుకోవచ్చు పైప్ లైన్ ఏంటి, పైప్ లైన్లో ఏమేమి ఉంది, ఒక ప్రీ ప్రాసెసర్ ఉంది, ఇంకా ఒక లాసో ఉంది. ప్రీ ప్రాసెసర్లోన స్టాండర్డ్ స్కేలర్, ఇన్మెక్స్ స్కేలర్, 1 హాట్ ఎన్కోడర్, ఆర్డినల్ ఎన్కోడర్, ఇంకా పాస్ త్రో, దాని తర్వాత లాసో. అవన్నీ కలిపేసి లాసోకి వెళ్తే లాసో ప్రెడిక్షన్ చేస్తుంది, అంతే.
ఇంతే మోడల్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు మోడల్ని ట్రైన్ చేసేయాలి. అయితే మనం డేటా ఆల్రెడీ స్ప్లిట్ చేస్తున్నాం, ట్రైన్ సెక్షన్ ఇంకా టెస్ట్ సెక్షన్. అయితే ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ కలిపేసి ట్రైన్ సెక్షన్. ఎక్స్ ట్రైన్లోన ఫీచర్స్ ఉంటాయి, వై ట్రైన్లోన టార్గెట్ ఉంటాయి. అంటే అవి ఇప్పుడు మనం యూజ్ చేసి మోడల్ని ట్రైన్ చేసేద్దామా విత్ ఫిట్ మెథడే మనకి మోడల్ ట్రైన్ చేపిస్తుంది. ఇప్పుడు మోడల్ ట్రైన్ అయిపోయాక మోడల్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అది మనం తెలుసుకోవాలి కదా. ఎంత అక్యురేట్గా అది ప్రెడిక్ట్ చేస్తుంది అది కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే మనం టెస్ట్ డేటాని ట్రైనింగ్ టైం యూజ్ చేయకూడదు. అది అంటే వన్స్ ఇన్ డేటా అంటారు దీనికి. ఆ మోడల్ చూడకూడదు ఈ డేటాని. ఆ డేటానే మనం ఇప్పుడు స్కోర్ మెథడ్ తోటి అక్యురసీని కనుక్కుందాము. అయితే మోడల్ డాట్ స్కోర్లోన ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ ఇస్తే అది మనకి ఎంత పెర్ఫార్మెన్స్ ఎంత అక్యురసీ ఇస్తుందో చూపిస్తుంది. సో లెట్స్ రన్ ఇట్, చూద్దాం ఎంత వస్తుందో. మీరు చూసుకోవచ్చు 0.99 అంటే 99% అక్యురసీ స్కోర్. సూపర్ కదా. మోడల్ చాలా మస్తు పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం మోడల్ని సేవ్ చేసేద్దాం, ఎందుకంటే మనం ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ చేయాలి. ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి మోడల్ని సేవ్ చేసేద్దాం. సేవ్ చేయడానికి జాబ్ లీవ్ ఉంది, జాబ్ లీవ్లో నా డంప్ మెథడ్ ఉంది. ఆ డంప్ మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి ట్రైన్డ్ మోడల్, ఇంకోటి ఫైల్ నేమ్. ఏ ఫైల్ నేమ్, ఏ ఫైల్లో అయితే మనం ఈ ట్రైన్డ్ మోడల్ సేవ్ చేయాలనుకుంటామో ఆ ఫైల్ నేమ్. అంతే. లెట్స్ రన్ ఇట్. నేనైతే ఇన్సూరెన్స్ కాస్ట్ ఎస్టిమేటెడ్ డాట్ జాబ్ లీవ్ అని ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. మీరు ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం డేటాని కూడా సేవ్ చేసుకుందాం, ఎందుకంటే అది కూడా మన ఫీచర్ యూజ్ కోసమే. నేను క్లీన్డ్ డేటాని సేవ్ చేసుకుంటాను యూజింగ్ 2CSV మెథడ్. ఈ 2CSV మెథడ్లోన మనకు ఇంకో ఫైల్ నేమ్ ఇవ్వాలండి. ఆ ఫైల్ నేమ్ లోపలే ఈ డేటా కూడా ఉంటుంది. నేను ఇస్తున్నాను ఇన్సూరెన్స్ కాస్ట్ ఎస్టిమేటింగ్ డేటా .csv. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఓకే, డేటా కూడా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంతే, మన మోడల్ ఈజ్ కంప్లీట్లీ బిల్ట్. ఇప్పుడు మనం అవుట్పుట్ సెక్షన్కి వెళ్ళి అందులో ఒక వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది. వర్కింగ్ డైరెక్టరీపై క్లిక్ చేస్తే మనకి 2 ఫోల్డర్స్ అంటే 2 ఫైల్స్ కనిపిస్తాయి. ఈ 2 ఫైల్స్లోన ఒక ఫైల్ ఏమో ట్రైన్డ్ మోడల్, ఇంకో ఫైల్ ఏమో క్లీన్డ్ డేటా. ఇవన్నీ ఆ 3 డాట్స్లోన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం మోడల్ని ఇంటర్ఫేస్ చేసి యూజర్స్ని చూపించేద్దాం. అయితే మన మోడల్ని యూజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే, మోడల్ ఈజ్ కంప్లీట్లీ బిల్ట్. ఇప్పుడు మనం మోడల్ ఇంటర్ఫేస్ కోసం మనం VS కోడ్ ఎడిటర్కి మూవ్ అవుతాం. VS కోడ్ ఎడిటర్లోన మనం మోడల్ ఇంటర్ఫేస్ని మనం క్రియేట్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఓకే, మ్యాక్సిమైజ్ తర్వాత స్క్రోల్ అప్ చేస్తున్నాను. ఓకే, అయితే ఏంటంటే మనం మోడల్ బిల్డ్ చేయడానికి scikit-learn వాడడం. ఇప్పుడు ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడానికి స్ట్రీమ్లీట్ని వాడదాం. స్ట్రీమ్లీట్ని వాడడం కోసం నేను ఇంపోర్ట్ చేసేస్తున్నాను ఏ లైబ్రరీస్ రిక్వైర్డో. స్ట్రీమ్లీట్ రిక్వైర్డ్, ఇంకోటి పండాస్, దాని తర్వాత numpy, ఇంకా జాబ్ లీవ్. స్ట్రీమ్లీట్ ఎందుకు? ఇంటర్ఫేస్ కోసం. పండాస్ ఎందుకు? ఈ క్లీన్డ్ డేటా ఉంది కదా అది లోడ్ చేయడానికి. numpy ఎందుకు? ఇప్పుడు టెక్స్ట్ ఇన్పుట్ యూజర్స్ పెట్టినప్పుడు అది స్ట్రింగ్ డేటా టైప్లో వచ్చేస్తుంది. అప్పుడు మనకి దానికి ఇంటిజర్ ఇంకా ఫ్లోట్లో కన్వర్ట్ చేయడానికి numpy. దాని తర్వాత జాబ్ లీవ్ ఎందుకు? నా మోడల్ లోడ్ చేయడానికే జాబ్ లీవ్. అయితే మోడల్ లోడ్ చేసినప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ ఏజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఈ app.py ఉన్న లొకేషన్లోనే నేను నా ఫైల్స్ని డౌన్లోడ్ చేసున్నాను. డౌన్లోడ్ చేసింది మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత నేను ఇంకో ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నానంటే
కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలనే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. దాన్ని కూడా మనం వాడేద్దాం మన ఇంటర్ఫేస్లోన. ఓకే ఫైన్. అలా నేను మోడల్ని లోడ్ చేస్తున్నాను, ఇంకా క్లీన్డ్ డేటాని కూడా లోడ్ చేస్తున్నాను ఇన్ మోడల్ ఇంకా డిఎఫ్ వేరియబుల్ రెస్పెక్టివ్లీ. దాని తర్వాత ఒక కంటైనర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ కంటైనర్ లోపల 3 కాలమ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ విడ్త్ సైజ్, అంటే వేరే వేరే విడ్త్ సైజ్ తోటి నేను 3 కాలమ్స్ చేస్తున్నాను. ఇంకా మధ్య కాలం లోపల ఒక ఇమేజ్ని చూపించున్నాను. మధ్య కాలమే ఎందుకో, మధ్య కాలంలో ఉంటే అంటే మిడిల్ కాలంలో ఉంటే ఆ ఇమేజ్ కూడా మిడిల్లోనే వస్తుంది అనమాట. దాని తర్వాత యూజ్ కంటైనర్ విడ్త్ ఈక్వల్ టు ట్రూ అని ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చున్నాను, ఎందుకంటే ఆ ఇమేజ్ విడ్త్ కూడా కంటైనర్ విడ్త్ సమానంగా అయిపోవాలని. దాని తర్వాత నేను ఇంకో కంటైనర్ యూజ్ చేస్తున్నాను ఇన్పుట్స్ కోసం. అయితే మన దగ్గర టోటల్ ఎన్ని ఫీచర్స్ ఉన్నావు? 7 ఫీచర్స్ ఉన్నావు. ఒకటేమో టార్గెట్, మిగతా 6 ఏమో ఇన్పుట్స్, అవి మన ఫీచర్స్. అయితే ఆ 6 ఫీచర్స్ కోసం నేను 6 కాలమ్ని చేస్తున్నాను. ఆ 6 కాలమ్ని మనం 2x3 అంటే 2 rows 3 columnsలోన అడ్జస్ట్ చేసేద్దాం అంతే. ఓకే, అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. అయితే కాలమ్ 1 లోపల నేను ఏజ్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేసి నేను ఏజ్ కోసం అది యూజ్ చేస్తున్నాను. అందులో లెవెల్ ఏజ్ ఇచ్చున్నాను. ప్లేస్ హోల్డర్ మినిమం టు మ్యాక్సిమం వాల్యూ ఇచ్చున్నాను, ఎందుకంటే యూజర్స్ని తెలియాలి ఏ రేంజ్లో వాల్యూ ఎంటర్ చేయాలో అని. దాని తర్వాత డిఫాల్ట్ వాల్యూని మినిమం వాల్యూయే ఇచ్చేస్తున్నాను. ఒకవేళ యూజర్స్ ఈ వాల్యూ ఎంటర్ చేస్తే ఇది మనకి స్ట్రింగ్ డీ టైప్లో వస్తుంది, కానీ మనం ట్రైన్ చేసినప్పుడు మోడల్కి ఇది ఇంటిజర్ డీ టైప్లో మనం ట్రైన్ చేసాం. దాని గురించి మనం కూడా ఇప్పుడు డేటా ఎంటర్ అయిన తర్వాత మనకి ఇంటిజర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేయాలి. అదే నేను చేస్తున్నాను. దాని తర్వాత జెండర్, అదే సెక్స్ కాలం అండి. ఆ సెక్స్ కాలం నుంచి మనకి మేల్ ఫీమేల్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఏదో ఒకటి పిక్ చేయాలి. దానికోసమే సెలెక్ట్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. అందులో ఆప్షన్స్ సెక్స్ కాలం యూనిక్ వాల్యూస్ పెట్టేస్తున్నాను, అంటే మేల్ ఆర్ ఫీమేల్ అంతే. దాని తర్వాత కాలం 3, ఈ సెక్స్ కాలంలోనే మనకి డీటెయిల్స్ చేంజ్ చేయాలి అవసరం లేదు, ఎందుకంటే అది స్ట్రింగ్లోనే మనం మోడల్ని ట్రైన్ చేసాం. ఓకే, నా కాలం 3 లోపల ఇంకో టెక్స్ట్ ఇన్పుట్ని నేను తీసుకున్నాను. అదెందుకు, అది BMI కోసం. BMI ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఎప్పుడు మనం ట్రైన్ చేసినప్పుడు. అయితే ప్లేస్ హోల్డర్లోన మీన్ వాల్యూ టు మ్యాక్స్ వాల్యూ రాస్తున్నాను, ఎందుకంటే యూజర్స్కి ఏ రేంజ్లోన వాల్యూ ఇవ్వాలో అర్థం అవ్వాలని, అంతే ద పర్పస్. ఇంకా డిఫాల్ట్ వాల్యూ ఆ మినిమం వాల్యూ పెట్టేస్తున్నాను. ఇంకా దాని తర్వాత కాస్టింగ్ చేసేస్తున్నాను, అదే అండి స్ట్రింగ్ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేసేస్తున్నాను, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఏం రాకెట్ సైన్స్ చేయట్లేదు. దాని తర్వాత కాలం 4లోన నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే 0 నుంచి 5 వరకు యూజర్ పిక్ చేయాలి. అదే దీనికోసం ఒక సెలెక్ట్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఆప్షన్లోన యూనిక్ వాల్యూసే పెట్టేస్తున్నాను. యూనిక్ వాల్యూస్ని సార్ట్ చేసి పెట్టున్నాను. ఇంకా మోడల్ ట్రైన్ చేసినప్పుడు మనం స్ట్రింగ్లోన ఇవ్వలేదు కదా, అందుకే దీనికి నేను ఇంటిజర్ డీ టైప్లో కన్వర్ట్ చేస్తున్నాను, అంతేనండి. ఓకేనా. దాని తర్వాత స్మోకర్ ఇంకా రీజన్, ఈ 2 కూడా కేటగోరికల్ కాలమ్సే. దీనికోసం నేను సెలెక్ట్ బాక్స్ వాడున్నాను. ఇంకా ఆప్షన్లోన యూనిక్ వాల్యూస్ ఉంటాయి కదా కాలమ్స్ లోపల, దానికి నేను ఆప్షన్స్గా పెట్టేస్తున్నాను. దీని తర్వాత ఇంకో కంటైనర్ నేను చేస్తున్నాను అవుట్పుట్స్ కోసం. సో అవుట్పుట్స్ కోసం ఆ కంటైనర్ లోపల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మనకు కావాలి కదా, మోడల్ ప్రెడిక్ట్ చేయాలంటే మోడల్కి డేటా అవసరం. ఆ డేటాని మనం ఒక డేటా ఫ్రేమ్ లాగా క్రియేట్ చేయాలి. ఆ డేటా ఫ్రేమ్ లాగా క్రియేట్ చేయడానికి మనకు ఒక డిక్షనరీ కావాలి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్, అండ్ మీరు అందరూ మంచిగా వినండి. ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న డిక్షనరీ లోపల కీస్ ఉంటాయి కదా, అవన్నీ సేమ్ టు సేమ్ కాలమ్ నేమ్స్ అయి ఉండాలి.
ఇంకా వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ లీస్ట్ ఆఫ్ యూజర్ సెలెక్టెడ్ వాల్యూ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏజ్ సెలెక్ట్ చేస్తే లీస్ట్ ఆఫ్ ఏజ్ వాల్యూ, ఇంకా జెండర్ సెలెక్ట్ చేస్తే లీస్ట్ ఆఫ్ జెండర్ వాల్యూ, అలాగనమాట. దాని తర్వాత ఆ డేటాని మనం మోడల్కి ప్రెడిక్ట్ చేయడానికి ఇచ్చేస్తే అది ఒక ప్రెడిక్షన్ ఇచ్చేస్తుంది. అదే మనం ప్రెడిక్షన్ వేరియబుల్లో పెట్టేస్తున్నాం. దాని తర్వాత ఇంకో కంటైనర్ నేను క్రియేట్ చేస్తున్నాను విత్ బార్డర్ అనమాట. బార్డర్ తోటి, ఆ బార్డర్ తోటి ఉన్న కంటైనర్ లోపల 3 కాలమ్స్ని నేను సెట్ చేస్తున్నాను. ఇంకా ఆ కాలమ్స్ ఆర్గ్యుమెంట్ లోపల ఇంకొక ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తున్నాను, అదే వర్టికల్ అలైన్మెంట్ ఈక్వల్ టు సెంటర్. దీనివలన ఏటవుద్దంటే ఆ కాలంలో ఏదైనా మనం కాంటెంట్ పెడితే అది వర్టికలీ సెంటర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు హారిజాంటల్లీ సెంటర్లో రావడానికి నేను కాలమ్స్ని యూజ్ చేస్తున్నాను, ఇంకా వర్టికల్ సెంటర్లో రావడానికి ఆ వర్టికల్ అలైన్మెంట్ ఈక్వల్ టు సెంటర్లో పెట్టున్నాను. అయితే కాలం 2నే మనం ఎందుకు యూజ్ చేసాము, హారిజాంటల్లో పెట్టడానికే. లెట్స్ రన్ అవర్ app.py ఫైల్. ఇది రన్ చేస్తేనే మనకి ఆ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అందుకు నేను Ctrl+Alt ప్రెస్ చేస్తాను. దీనివల్ల మనకి టెర్మినల్ ఓపెన్ అయిపోయింది. టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు కూడా రాయాలి స్ట్రీమ్లీడ్ రన్ app.py. మీ దగ్గర వేరే ఫైల్ నేమ్ ఉంటే వేరే ఫైల్ నేమ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర app.py ఉంది. దాని తర్వాత నేను ప్రెస్ ఎంటర్ చేశాను. ప్రెస్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇదిగో ఇలా ఇంటర్ఫేస్ వచ్చేసిందండి. మీరు చూసుకోవచ్చు, చాలా మస్తు ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అని, దాని తర్వాత కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంతో చూపిస్తుంది. ఓకేనా, ఇంతే కదా మన ప్రాజెక్ట్. ఇంతేనండి, ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. సో మీరు డిఫాల్ట్ వాల్యూ తోటి మనకి 15,869 రూపీస్ చూపిస్తుంది. యాజ్ రిమూవ్ చేస్తే చూడండి 18 నుండి 65 దాకా మనం ఎంటర్ చేసుకోవచ్చు. అదే అండి రేంజ్. నేను చెప్పాను కదా, రేంజ్ యూజర్స్ని చూపించాలి, అప్పుడే యూజర్స్కి తెలుస్తుంది ఏ రేంజ్లో వాల్యూ ఎంటర్ చేయాలనో. ఇప్పుడు నేను 30 ఏజ్ని ఎంటర్ చేస్తే ఇదిగో ఇన్సూరెన్స్ కాస్ట్ని చేంజ్ అయిపోయింది. మేల్ నుంచి ఫీమేల్ని కన్వర్ట్ చేస్తే కూడా ఇన్సూరెన్స్ కాస్ట్ చేంజ్ అయిపోయింది. అలాగే BMI 25 పెడితే ఇన్సూరెన్స్ కాస్ట్ చేంజ్ అయిపోద్ది. చూడండి, సూపర్గా మన మోడల్ ప్రెడిక్ట్ చేస్తుంది, ఇందులో నో డౌట్. సో నేను ఒక్కొక్క వాల్యూని చేంజ్ చేసి మీకు చూపిస్తాను. 25 పెట్టాను, చూడండి ఇన్సూరెన్స్ కాస్ట్ చేంజ్ అయింది. ఇప్పుడు చిల్డ్రన్స్ని 3 పెడతాను, చూడండి ఎంత చేంజ్ వస్తుందో. ఇప్పుడు 16,756 రూపీస్ ఉంది, 3 పెట్టాక 17,360 రూపీస్ అయిపోయింది. చూసారా, ఇంకా స్మోకర్ నాన్ స్మోకరే చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ కాలం అండి. ఎందుకంటే స్మోకర్స్ ఉంటే త్వరగా పోతారన్నమాట. అందుకే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వాల్యూ ఎక్కువ ఉంది. తర్వాత రీజన్ బేస్గా ఏ మెడికల్ అయినా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా మనకి ఇన్సూరెన్సే ఇవ్వదు. అందుకే మోడల్ కూడా రీజన్ని చేంజ్ చేసినా మనకి ఇంపాక్ట్ చూపించట్లేదు. అదిదా మాట. సో చూడండి, నేను నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ చేశాను, ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ.